అండి, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు, టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా ఒక చరిత్రను రాశారని మనకైతే తెలియడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక యుఎస్ ఒక రోజు వేతనం విరాళం, వరద బాధితులకు సహాయం నిమిత్తం తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఒక రోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేసినట్లు సంఘం అధ్యక్షులు మన్నం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి రామశెట్టి వెంకటేశ్వర్లు మంగళవారం ప్రకటనలో తెలపడం జరిగిందనమాట. భారీ వర్షాలతో ఏపీలోనూ అనేక జిల్లాల్లోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారని, నష్టపోయిన దృష్ట్యా ఒకరోజు మూల వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలపడం జరిగిందనమాట. అయితే ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇదే విధంగా నిన్న చేసిన సంఘటన అయితే మనకైతే చోటు చేసుకుందన్నమాట. ఒకరోజు వేతనాన్ని మొత్తం 230 కోట్ల రూపాయలను ఒకేసారి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగిందనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని అమరావతికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగులందరూ కలిసి ఒకరోజు వేతనానికి దాదాపు 175 కోట్ల రూపాయలను వరద ప్రాంతాల్లో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వారందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగిందనమాట. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులను మెచ్చుకోవడం జరిగిందనమాట. ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.